నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయింది. భారతదేశంలో రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక ఒక మంత్రి తను మొదట ఒక సంవత్సర పాలనలో ఏం చేశారు, డెవలప్మెంట్ ఎట్లా అంటూ కూడా వైట్ పేపర్ మీద రిలీజ్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎన్విరాన్మెంటల్ పర్యావరణ శాఖ మంత్రిగా కూడా ఆంధ్రప్రదేశ్ టాప్ 10 100కి 68.3% సాధించి టాప్ లిస్టులో నిలిచింది. ఆ రకంగా ఆ శాఖకి న్యాయం చేశారు. అట్లాగే పిఠాపురం ఎమ్మెల్యేగా పిఠాపురంకి ఎలా అభివృద్ధి కార్యక్రమాలు ఏం పూర్తి చేశారు, ఏం పూర్తి చేయబోతున్నారు అన్నది పక్కన స్లైడ్లో పెడతాను. అంతేకాకుండా ఆయన మొత్తం రోడ్స్ ఇవన్నీ కూడా మనం చూసాము. ఎన్ని గుడివాడ దగ్గర నుంచి అట్లాగే దాదాపు 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి కూడా కొన్ని మన్యం జిల్లాల్లో రోడ్స్ లేక సఫర్ అవుతుంటే వాళ్ళందరికీ రోడ్స్ కానీ కొన్ని చోట్ల వీధి లైట్లు ఇలాంటివన్నీ కూడా ఆయన ఈ సంవత్సర కాలంలో డిప్యూటీ సీఎంగా కానీ లేదా పంచాయతీరాజ్ శాఖ రూరల్గా అట్లాగే ఎన్విరాన్మెంటల్ మినిస్టర్గా ఇవన్నీ కూడా ఆయన చేసిన డెవలప్మెంట్స్. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఇది నడుస్తుంది. అందరి దృష్టి తమిళనాడు అట్లాగే జూన్ 22 ఏం జరగబోతోంది. జూన్ 21 యోగా డే. ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా వైజాగ్ వేదికగా కలుసుకోబోతున్నారు. కానీ ఆ తర్వాత చాలా పరిణామాలు మారబోతున్నాయి. తమిళనాడులో జూన్ 22 చాలా ముఖ్యమైన రోజు. తమిళనాడులో బీజేపీకి అని చెప్పచ్చు, లేదా ఎన్డీఏ ఎలియన్స్కి అని చెప్పచ్చు. కానీ ప్రస్తుతానికి బీజేపీకి అని ఎందుకు చెప్పానంటే స్పెక్యులేషన్స్ బాగా వినబడుతున్నాయి. ఈపీఎస్ ఏమన్నా బీజేపీకి వెన్నుపోటు పొడిచి విజయ్తో ఆఖరి నిమిషంలో చేతులు కలపచ్చు అన్నదైతే బాగా వినపడుతున్న మాట తమిళనాడు రాజకీయాల్లో, రాజకీయ నాయకుల నోటి వెంబడి కూడా. ఈపీఎస్ మీద పూర్తిగా నమ్మకం కలగట్లేదు బీజేపీ వాళ్ళకి. అయినా కూడా ప్రస్తుతానికైతే ఇరువురు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఆఖరి నిమిషంలో ఏమైనా తమిళనాడు రాజకీయాలు మారచ్చన్న ఊహాగానాలు కూడా బాగా వినబడుతున్నాయి. జూన్ 22 మదురైలో హిందూ మున్నాని సారథ్యంలో ఒక పెద్ద సభ జరగబోతోంది. మురుగన్ మనాడు. భక్తులంతా కూడా దాదాపు 5 లక్షల మంది హాజరవుతారన్నదైతే వినబడుతుంది. మనకి భారీ సంఖ్యలో 4 నుంచి 5 లక్షలు అయితే ఖచ్చితంగా రావచ్చు అన్నది హిందూ మన్నాని సంఘాలు వీళ్ళందరూ చెప్తున్నారు. తమిళనాడులో మురుగన్కి భక్తులు ఎక్కువ ఉన్నారు. అట్లాగే భారతదేశంలో కూడా ఉన్నారు, ప్రపంచంలో కూడా ఉన్నారు మురుగన్ భక్తులు ఎక్కువ. వీళ్ళందరూ కూడా ఆ రోజు తమిళనాడుకు వస్తారని, తమిళనాడులో ఆ సభలో మెయిన్ అట్రాక్షన్ కింద చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్, అట్లాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీళ్ళిద్దరూ కూడా ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు. చాలా క్రూషియల్ గేమ్ ఆడుతోంది బీజేపీ. హిందువులు బాగా ఉన్నారు తమిళనాడులో, దేవాలయాలు బాగా ఉన్నాయి తమిళనాడులో. కానీ హిందూ ఓటు బ్యాంక్ మాత్రం సింగిల్గా బీజేపీకి పోలరైజ్ అవ్వట్లేదు, స్ప్లిట్ అవుతుంది ఎప్పుడు ద్రవిడియన్ పార్టీస్కి. ఈసారి మాత్రం ఖచ్చితంగా హిందూ ఓట్ బ్యాంక్ బీజేపీకి పడాలనే ఆలోచనలో బీజేపీ అడుగులు వేస్తుంది. దానికే దక్షిణ భారతదేశం నుంచి పవన్ కళ్యాణ్, అట్లాగే ఉత్తరం నుంచి సనాతన ధర్మం మీద నిలబడుతున్న వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ వీళ్ళిద్దరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొస్తుంది బీజేపీ పార్టీ తమిళనాడులో మదురైలో. తమిళనాడు దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా తమిళ్ బాగా మాట్లాడగలిగే వ్యక్తి, తమిళనాడు కాకుండా వేరే రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో అట్లాగే ఒక సినిమాటిక్ హీరో చరిష్మా ఉన్న నాయకుడు, ఈ మధ్య సనాతన ధర్మ గురించి పిచ్ రేస్ చేస్తున్న వ్యక్తి, అట్లాగే డిప్యూటీ సీఎంగా కూడా చాలా క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ని తమిళనాడు రాజకీయాల్లో ఒక పాన్ కింద యూజ్ చేయబోతుంది బీజేపీ. ఈ మధ్యకాలంలో వన్ నేషన్ వన్ పోల్ తరఫున కూడా తమిళనాడులో జరిగిన ఈ క్యాంపెయిన్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అక్కడ ఆయన తమిళంలో మాట్లాడిన స్పీచ్ బాగా ఆకట్టుకుంది తమిళనాడు వాసులందరినీ కూడా, ఆ టెలివిజన్లో చూసిన వాళ్ళంతా కూడా. సో పవన్ కళ్యాణ్కి తమిళనాడులో కూడా క్రేజ్ ఉంది. తమిళనాడులో తెలుగు వాళ్ళు కూడా బాగా ఉన్నారు. దాదాపు 10% ఓట్ బ్యాంక్ ఉంది తెలుగు వాళ్ళది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి విజయ్ అట్లాగే వీళ్ళందరికీ కూడా పోటీగా నిలబడగలడు, హిందువులందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకురాగలడు అన్న నమ్మకం బీజేపీ వర్గాల్లో ఉంది. యోగి ఆదిత్యనాథ్ అట్లాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా జూన్ 22 ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు అని అయితే మనం చెప్పచ్చు, మొదలు పెట్టబోతున్నారు అనేది అయితే చెప్పచ్చు.
2026 అసెంబ్లీ ఎన్నికలకి. ఏప్రిల్లో జరుగుతాయంటున్నారు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి. కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. బీజేపీ ఎక్కడ ఈసారి అవకాశం వదులుచుకోదలుచుకోలేదు. దాదాపు 30 స్థానాలు అసెంబ్లీ స్థానాలపై గురిపెట్టింది. ఓట్ షేర్ అన్నామలై రూపంలో 19% దాకా ఓట్ షేర్ సాధించగలిగింది, కానీ ఎక్కడ సీట్లు సాధించలేదు. ఆ ఓట్ షేర్ని సీట్ల రూపేణా మలుచుకుంటానికి పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాలనుకుంటుంది బీజేపీ. నేను చాలా వీడియోస్ చేశాను. జనసేన తమిళనాడు పార్టీలో తమిళనాడు రాష్ట్రంలో ఎంటర్ అవబోతోందని చాలా వీడియోస్లో చెప్పాను. పవన్ కళ్యాణ్ దక్షిణాది నాయకుడు బీజేపీకి హెడ్ అవుతాడని చాలా వీడియోస్లో చెప్పాను. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ పాన్ ఇండియన్ పొలిటీషియన్. ఇప్పుడు బీజేపీ వాళ్ళందరిలో కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక మంచి సద్భావం ఉంది. పవన్ కళ్యాణ్ సేవలను ఉపయోగించుకోవడానికి ఎదురు చూస్తున్నారు బీజేపీ అని కూడా చాలా వీడియోస్లో చెప్పాను. చాలామంది ఆ రోజున కామెంట్స్లో కొట్టిపడేశారు, కానీ అదే నిజమవబోతోంది. త్వరలోనే తమిళనాడులో పవన్ కళ్యాణ్ ప్రచారం చూడబోతున్నాము. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినప్పుడు అది చాలా యూజ్ అయింది బీజేపీకి. సో బీజేపీ తమిళనాడులో హిందూ ఓట్స్ అంతా పోలరైజేషన్కి పవన్ కళ్యాణ్ ఎందుకు ఉపయోగించుకోకూడదు, పవన్ కళ్యాణ్ని క్యాంపెయిన్ ర్యాలీస్కి బాగా తిప్పాలనే ఆలోచనలో ఉంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? బీజేపీకి తమిళనాడులో పవన్ కళ్యాణ్ ఏమన్నా సీట్లు సాధించుకోరాగలడా? ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మహారాష్ట్రలో గేమ్ చేంజర్ అయినట్టుగానే పవన్ కళ్యాణ్ తమిళనాడు ఎన్నికల్లో కూడా గేమ్ చేంజర్ కాబోతున్నారా అనేదైతే మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం అందరి దృష్టి మదురై మీద ఉంది. జూన్ 22 జరిగే సభ మీద ఉంది. డిఎంకే చాలా ప్రయత్నాలు చేసింది. ఈ సభ సక్సెస్ కాకూడదని ఎక్కడా కూడా చాలా ఆటంకాలు కల్పించింది. శాంతి భద్రతలకి ఇట్లా వివిధ కారణాలతో సభకి పర్మిషన్ ఇవ్వకపోతే హిందూ మున్నాని వాళ్ళు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. కోర్టు పర్మిషన్ ఇచ్చింది, కానీ చాలా ఆంక్షలు విధించింది. అయినప్పటికీ కూడా చాలామంది హిందూ డివోటీస్ అనుకోవచ్చు, మురుగన్ డివోటీస్ అనుకోవచ్చు, లేదా హిందూ సంఘాలు అనుకోవచ్చు, తమిళనాడులో వివిధ ప్రాంతాల నుంచి మాత్రం అప్పుడే మదురై చేరుకుంటున్నారు. అన్నామలై, పవన్ కళ్యాణ్, యోగి ఆదిత్యనాథ్ వీళ్ళ కాంబినేషన్తో తమిళనాడులో బీజేపీ ఎన్నికల క్యాంపెయిన్ మొదలు పెడుతోంది. ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఏంటి ఆ సభ రెస్పాన్స్ అనేది నేను 23వ తారీఖు మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.